మేలు చేసినా మీకు దూషణ ఎదురైతే మీరేం చేయాలి తెలుసా? సహించాలి, ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి అంటే న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు మనకున్నాడు. నాకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయనకి నన్ను నేను అప్పచెప్పుకుంటాను. నా యుద్ధం నేను చేసుకోను, నా యుద్ధము దేవుడు చేస్తాడు అని సహించి ఓర్చుకుంటే అది దేవుని దృష్టి కంట ఇష్టంగా ఉంటుందంట. చూసి మన బిడ్డ ఎంత మంచి బిడ్డ, నేను ఈ బిడ్డ పక్షంగా నేను ఏదో ఒకటి చేయాలి అని దేవుడు మన పక్షంగా కదలటం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. సో మీరు ఎందుకు పిలువబడ్డారండి? ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి, మేలు చేసిన దూషణ వచ్చిన మౌనముగా ఉండాలి. ఈరోజు మనం ఎంతమంది ఉంటున్నాం? ఇలాగా ఉంటున్నామా? ఓర్చుకోగలుగుతున్నామా? అసలు ఓర్పు సహనం అనే మాటలు మర్చిపోయి చాలా కాలం అయిందండి. పాతకాలంలో ఓర్చుకునేవాడు కదా, కొద్దిగా ఆడవాళ్ళల్లో కనిపించేది. ఈ మధ్య ఆడవాళ్ళలో మేము పరిచయకు వచ్చిన కొత్తల్లో చాలా విషయాల్లో మౌనం ఉండిపోయాం. మాకు ఎంత అన్యాయం జరిగినా నోరు మెదపలం గారు నేను, మాకు అనేకమైన విషయాల్లో అన్యాయాలు జరిగిన నోరు మెదపల. మేమిద్దరం వెళ్ళి మోకాళ్ళేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేసాం, వాళ్ళకి మేలు చేసాం. మమ్మల్ని ఎవరైనా తిట్టడానికి వస్తే నేను మరుసటి వారం వాళ్ళకి ఏదో కూర వండుకెళ్ళేదాన్ని. మన ఎవరైనా బాగా తిట్టేశారనుకోండి, వాళ్ళకి ఏమైనా చేయాలనిపిస్తుందా? కానీ ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నీ శత్రువులను ప్రేమించాలి, నేను తిట్టిన వారిని నువ్వు ఆశీర్వదించాలి, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి ట్రై చేయండి. మిమ్మల్ని బాగా అసహించుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. మనస్కరించదు, వాళ్ళని ఆశీర్వదించలేము. మిమ్మల్ని బాగా హింసించిన వాళ్ళు గుర్తు చేసుకోండి. ఒకసారి వాళ్ళ మనసులో గుర్తు చేసుకోండి, మనస్ఫూర్తిగా వాళ్ళని దీవిస్తున్నాను, నువ్వు దీవించాను అనగలవా? ఎప్పుడు అనగలవా తెలుసా? నువ్వు మనసులో పూర్తిగా క్షమించి తండ్రికి నీకు నువ్వు అప్పచెప్పుకొని, అది నువ్వు కాదు, ఇంకా నువ్వు క్రీస్తులా మార్చబడుతున్నావు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? సిలువలో ఆయన్ని హింసించిన వారిని క్షమించాడు. చాలామంది అనుకుంటారు నేను యేసయ్యలాగా ఉండాలి, నేను యేసయ్య లాంటి అద్భుతమైన కార్యాలు చేయాలి. యేసయ్య గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు, మగవాళ్ళకి నోరిచ్చాడు, కుష్టి వాళ్ళని శుద్ధులు చేశాడు, కుంటి వాళ్ళని బాగు చేశాడు, రక్తస్రావం. కనీసం అంటే ఆయన శక్తి ఎంత ప్రభావం, ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఆయన వస్త్రపు చివరిలో ఇలా ముట్టుకున్నా కూడా శక్తి వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళకి స్వస్థత జరిగే అంత శక్తిమంతుడు యేసయ్య. చాలామంది సేవకులు నేను ఆయనలాగా శక్తివంతమైన పరిచయం చేయాలి, నేను ఆయనలాగా అద్భుత కార్యాలు చేయాలి, స్వస్థత కార్యాలు చేయాలి, నన్ను చూస్తే నేను ఈ వీధిలో నడుస్తుంటే ఆ వీధిలో దురాత్మలు పారిపోవాలి, అంత శక్తివంతమైన పరిచయం చేయాలి అని ఆశపడతారు. కానీ యేసయ్యలాగా తగ్గించుకుంటావా? యేసయ్యలాగా క్షమిస్తావా? యేసయ్యలాగా ఓర్చుకుంటావా? మరి ఇవన్నీ ఉంటేనే నీకు అటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు.